పంట మార్పిడితో రైతులకు ఎంతో లాభం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీమతి అల్వేని మాట్లాడుతూ రైతులకు తగు సలహాలు సూచనలు చేశారు. పంట మార్పు చేయడం వలన అధిక దిగుబడులతో పాటు చీడపీడల బాధ కూడా తగ్గుతుంది మరియు పెస్టిసైడ్స్ కూడా తగ్గుతాయని, దీని ద్వారా అధిక లాభాలు వస్తాయని, ఈ నవంబర్ డిసెంబర్లో శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశెనగ వేసుకోవచ్చని అన్నారు. దీనితో పాటు పామాయిల్ తోటలు కూడా వేయడం ద్వారా అధిక లాభాలు వస్తాయని అన్నారు. రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకిప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ రబీ సీజన్కి సంబంధించి రైతు సోదరులు ముఖ్యంగా విత్తనాల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి. దానికంటే ముందు రైతు సోదరులు పంట మార్పిడి వైపు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే రెగ్యులర్ వేసిన పంటనే వరి పంటను వేయడం వల్ల కొంచెం ఎక్కువ రకాల పెస్ట్ అవుట్బ్రేక్ అవుతుంది. అవుట్బ్రేక్ రావడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళిపోతున్నాయి. సడన్గా వస్తుంది 2-3 రోజులల్లో వైరల్ డిసీజెస్ కానీ, ఫంగీ డిసీజెస్ కానీ వాతావరణం అనుకూలిస్తే ఇమీడియట్గా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం వచ్చింది దానికి ఏం చర్య అనే లోపలనే ఒక్కొక్కసారి కంట్రోల్ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పంట మార్పిడి వైపు దృష్టి సారించాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు అయితే అత్యధికంగా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు వరి వేయడం ఒకటి, యూరియా అధిక వాడకం ఒకటి, రెండవది ఏంటంటే ఈ కెమికల్ పెస్టిసైడ్స్ అనేటివి ఎక్కువగా వాడడం వల్ల దాని రెసిస్టెన్స్ అన్నది తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పంట మార్పిడి వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ నవంబర్ డిసెంబర్లలో శనగ, వేరుశెనగ, తర్వాత శనగ పంటనైతే వేసి ఆ మంచుకే పండుతుంది, చాలా బాగుంటుంది. దానికి ఒక్కసారి ట్రైకోడర్మా విరిడితోని శనగలకు ట్రీట్మెంట్ వేసినట్టయితే అతి తక్కువ తడులతోని అతి తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుచున్నాను. మరియు చాలామంది రైతులు కూడా ఇప్పుడు మొక్కజొన్నకు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కజొన్న కూడా సాగు చేస్తున్నారు. తర్వాత వేరుశెనగ పంటకైతే మంచి డిమాండ్ ఉంది. ఆ వేరుశెనగలకైతే చాలామంది హెల్త్ కాన్షియస్ చేయబట్టి ఎక్కువ శాతం డైరెక్ట్ రైతుల నుంచి మన కొనుగోలుదారులే కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్త వహించి అడవి పందులు ఇటువంటి వాటి నుంచి జాగ్రత్త వహించుకుంటే వేరుశెనగ పంట కూడా మంచి లాభదాయకమైన పంట అతి తక్కువ రోజులలో వస్తూ ఉంటాయి. వీటితో పాటు ఈ ఒక్కొక్కసారి ప్రతి తీసేసినాక కూడా జనవరి వరకు కూడా నువ్వులు వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కూడా వేసుకుంటే మనకు కరెక్ట్ డిమాండ్, వాటికి డిమాండ్ ఉన్న టైంలో మనం అమ్ముకోగలుగుతాం. కాబట్టి అసలు బయట మధ్య దళారికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ కొనుగోలు చేసేటట్టున్నారు కొనుగోలుదారులు. కాబట్టి దయచేసి రైతు సోదరులు అతి తక్కువ సమయం, అతి తక్కువ పెట్టుబడితోని ఆరోగ్యకరమైన పంటలు మరియు అతి లాభదాయకమైన పంటలు పండించుకోవాలని కోరుచున్నాను. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం మళ్ళీ ఒక్కసారి పెద్దపల్లి మండల రైతు సోదరులందరినీ కోరుచున్నాను. పామ్ ఆయిల్ పంటను ఎవరైతే సాగు చేస్తారో వాళ్లకు మొత్తం ప్రభుత్వ సబ్సిడీ అంతా ఉంది. 90% సబ్సిడీ ఉంది. 1 ఎకరానికి కేవలం 1140 రూపాయలు డీడీ తీసినట్టయితే 57 మొక్కలు ఇస్తున్నారు 1 ఎకరానికి సంబంధించి. అదొక్కటే వారి ఒక పెట్టుబడి. మిగిలిందంతా ఆటోమేటిక్గా అయిపోద్ది. 57 మొక్కలకు మార్కింగ్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్ మన ఉద్యానవన శాఖ తరఫున కూడా మంచి అసిస్టెన్స్ అందుతుంది. వ్యవసాయ శాఖ తరఫున మన వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఎప్పటికప్పుడు రైతు సోదరులకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పామాయిల్ పంటను వేయాల్సిందిగా కోరుచున్నాము. పామాయిల్ పంట వేసినాక 4 ఏళ్ళ వరకు అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు. 4 ఏళ్ళ తర్వాత నుంచి పామాయిల్ పంట యొక్క దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఆ దిగుబడి ఎంత ఉంటుంది అంటే దాదాపు సంవత్సరానికి ఈజీగా 1 ఎకరం నుంచి 1 లక్ష రూపాయల వరకు మినిమం ఎటు పోకుండా ఆదాయం వస్తుంది. నెలలకు వస్తూనే ఉంటుంది. ఆ గెనలు వచ్చినప్పుడు అలా ఒకసారి తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మనకి ఇక్కడనే పామాయిల్ ఫ్యాక్టరీ కూడా పెట్టింది. కాబట్టి అయ్యో అమ్మడం ఎట్లా, ఇది ఉంటుందో ఉండదో ఇలాంటివి ఏవి అవసరం లేదు, అపోహలు అవసరం లేదు. ఇప్పటికీ తిరిగి ఇప్పుడు 178 ఎకరాల వరకు మనకు సాగు చేస్తున్నారు ఆల్రెడీ.
రెండేళ్ల పంటలు కూడా ఉన్నాయి, 3 ఏళ్ల పంటలు కూడా ఉన్నాయి మన మండలంలోనే. కాబట్టి రైతు సోదరులందరూ ఈ దృష్టిలో పెట్టుకుని పామాయిల్ పంట వైపు దృష్టి సారించాల్సిందిగా, ఇదే మంచి అనుకూలమైన సమయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని పామాయిల్ పంటపై ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ వినియోగించుకుంటే ఒక 4 ఏళ్ల తర్వాత నుంచి మీకు అత్యధిక ఇన్కమ్ ఆదాయం వస్తుంది. కాబట్టి మళ్ళీ వాటికి ఎలాంటి అడవి పందులు కానీ, కోతులు కానీ, చీడపీడల బెడద కానీ ఉండదు. కాబట్టి రైతు సోదరులు మంచిగా హాయిగా సుఖంగా ఆ పంటను సాగు చేసుకోవచ్చు. అది పెద్ద ఇష్యూయే కాదు. మళ్ళీ ఒక్కసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ వ్యవసాయ విస్తీర్ణాధికారులు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ రైతు వేదికలలో ఉన్న వ్యవసాయ విస్తీర్ణాధికారులను సంప్రదించాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.